నమస్కారాలు. ఈరోజు కల్లూరు రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి, ఆయన పేరు కల్లూరు రామచంద్రారెడ్డి కాదు, కాళ్ళం చెల్లిన రామచంద్రారెడ్డి. ఆయన ఊటకో పార్టీ మారుకుంటూ ప్రతి ఎలక్షన్లో ఒక పార్టీ నుంచి ఎలక్షన్లో పోటీ చేస్తా అనుకుంటూ వచ్చి, ఒకసారేమో 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్ట పట్టుకుండు, తర్వాత బీఎస్పీ అన్నాడు, తర్వాత కాంగ్రెస్లకు వచ్చి జెడ్పీటీసీ కూడా గెలవని మనిషి ఈరోజు ఒక ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నాయకుడు ఈరోజు గోదావరి జలాలను తీసుకొచ్చి 130 చెరువులు నింపి ఆలేరు రైతులను సస్యశ్యామలం చేసి మంచి పేరు తెచ్చుకుంటుంటే, ఎక్కడ దొరకకుండా ఏదో చల్లూరు గ్రామంలో 322 సర్వే నంబర్లో ఏదో క్రషర్ల అక్రమాలు జరిగినాయి, దానికి ఐలయ్య గారికి సంబంధాలు ఉన్నాయని చెప్పడం అనేది నీ అవివేకము. ఎందుకంటే మొన్ననే ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాజాబ్తా చెప్పడం జరిగింది. ఏమని? ఆ క్రషర్కు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ సంబంధం ఉంటే ఎక్కడికైనా చర్చకని చెప్పిండు. ఆ క్రషర్కి సంబంధించిన కరెంట్ సంబంధించి కానీ, ఇంకా రెవెన్యూ సంబంధించి కానీ, మైనింగ్ సంబంధించి అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇచ్చిండు. అందులో ఏమైనా అవకతవకలు ఉంటే ఎంబడే దాంట్లో చర్య తీసుకోవాలని చెప్పినా కూడా ఈరోజు మళ్ళా ఏదో 6 నెలలకు 3 నెలలకు ఏదో గూట్లకెళ్ళి వచ్చి ఒక బీసీ నాయకుడు మంచి పేరు వస్తుంది, ఎట్లా బదనాం చేయాలని చెప్పేసి ఒక అగ్రనాయకుల కుట్రలో భాగంగా ఈరోజు మళ్ళా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ఆలేరు నియోజక ప్రజలు ఐలయ్య అంటే ఒక దేవుని లెక్క పూజిస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఈ గారికి ఉన్న రోజు